మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నాడు. ఇప్పటికే బయలుదేరేటువంటి సమయంలో రోడ్డు మార్గాల్లోనే వస్తున్నాడు కాబట్టి మధ్యలో ఎక్కడైనా ఆగుతారా లేదన్న విషయం షెడ్యూల్ ఖరారు. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ కాబట్టి నేరుగా డైరెక్ట్ ఇక్కడికి 7:45 బయలుదేరి 9:45 వరకు ఇక్కడికి చేరుకుంటారు. ఒక గంట సేపు ఆ బాబుతోటి అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. బాబుకు సంబంధించినటువంటి కొన్ని నిరంజన్కు సంబంధించి కొన్ని నిన్ను అడగడం జరిగింది, నీకు ఉన్నటువంటి ఒక అంబిషన్స్ ఏంది, నీకు ఉన్నటువంటి ఆ పవన్ వస్తే ఏం మాట్లాడతావు అని చెప్తే తను కూడా తన పవన్ కళ్యాణ్ చూడడమే తనకు ఒక గొప్ప వరంగా తను అభిమానిస్తూనే తను ఆ తల్లిదండ్రుల మీద పెంచుకున్నటువంటి ప్రేమ, తన తండ్రి పడుతున్నటువంటి కష్టము, తల్లి పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఎలాగో నా జీవితంలో వారికి సేవ చేసే భాగ్యం లేదు కాబట్టి ఇక్కడ నుండైనా సరే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడితే మాత్రం తనకు నా కోరికలు విన్నవించుకుంటా, నాకు కొన్ని కోరికలు ఉన్నాయని చెప్పి తనకు ఒక ఇల్లు కావాలి, తన అక్క తన చెల్లి కుటుంబ సభ్యులతోటి హాయిగా ఉండాలి, అలాగే ఒక లాంగ్ డ్రైవ్ చేయాలి, తనకు ఒక కుక్క పిల్ల కావాలి, ఇవన్నీ ఉంటే హాయిగా నా జీవితాన్ని ఉన్నంత వరకు నేను గడుపుతానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో మరి తన కుటుంబంలో కూడా ఎట్లాంటి ఉద్యోగ భరోసా లేదు కాబట్టి ఒక ఉద్యోగం కూడా ఇప్పించాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఎవరినైనా రిక్వెస్ట్ నా కుటుంబ తల్లిని కానీ తండ్రికి కానీ ఇప్పించాలన్న ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇట్లాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరి వీరి కుటుంబంలో, ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ పర్యటనలో వరంగల్కు వచ్చింది ఆ సందర్భాలు లేవు, కానీ మొదటిసారి తన అభిమాని కోసము అలాగే తన జనసేన ప్రజలు కూడా తన సైనికులు కూడా ఎవరైతే జన సైనికులు వారి కోసం కూడా కొంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే కల్పిస్తుంది. తన అభిమాన నాయకుడు వస్తున్నాడన్నటువంటి ఆ ఉత్సాహం మాత్రం జననాయకుల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు సినిమాలకే పరిమితమై సినిమాల్లోనే చూసినటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా తమ నాయకుని తమ ప్రాంతాల్లోనే చూడడంతో ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మాత్రం 7:45 ఇక్కడికి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 9:45 వరకు చేరుకొని ఒక గంట సేపు మాట్లాడి భద్రకాళి అమ్మవారి దర్శనానికి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా వరంగల్ వాసులు కూడా ఇక్కడ భద్రకాళి, ఎందుకంటే ఓరుగల్లు కులదైవము ఇంటి బిడ్డగా కొలుచుకునేటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం కూడా చాలా ఒక మంచి షెడ్యూల్లో ప్రణాళికలో భాగంగా కూడా ఉండడం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ పెగడపల్లి డబ్బాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కొంత ఆ క్రౌడ్ వచ్చినా కానీ ఉండడానికి తన ఇల్లు ప్రాంతం అనుకూలంగా లేదు కాబట్టి మీడియా సమావేశం కూడా అక్కడే పెడతాడన్నటువంటి ఒక సమాచారం కూడా చెప్పి భద్రకాళి టెంపుల్ దగ్గరే అందరూ ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముందే ఆ సూచనలు చేశారు. ప్రెస్ మీడియా సమావేశం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఏం మాట్లాడన్న విషయం కూడా భద్రకాళి టెంపుల్ దగ్గరనే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా ఇప్పటికే కొంత సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం వ్యాప్తంగా కూడా అనేక మంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తన అభిమాన నటుడిని, అందులో ఇప్పటికే ఒక బర్నింగ్ సెన్సేషన్ మూమెంట్ అలాగే ట్రెండింగ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అలాగే సినిమా నాయకుడు, సినిమా స్టార్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చు. మల్టిపుల్ గా తన పాత్ర పోషించుకుంటూ ఎక్కడైనా సామాజికంగా అవసరం ఉన్న తన ఉన్నటువంటి భరోసా ఇవ్వడము, ఎక్కడ వెన్ను తిరిగేది లేదు, వెన్ను చూపేది లేదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి దూసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడము కొన్ని కారణాల విషయాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా రాజకీయంగా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారన్నటువంటి ఆలోచన చేశారు. దానికంటే ముందు కూడా ఇక్కడ అదే రోజు ఇక్కడ నిరంజన్ కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తెలంగాణ ఆవిర్భావం రోజున ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం చేయడంతో ఆ రోజు పర్యటన వాయిదా పడింది. ఆ తర్వాత ఈ రోజు 17వ తారీఖు మాత్రం ఈ పర్యటన ఖరారైనటువంటి నేపథ్యంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్లాంటి రాజకీయ అవకాశాలకు కూడా తావు లేకుండా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఇది ఒక సామాజిక కోణంలో మాత్రమే చూడాలి తప్ప రాజకీయ కామెంట్లకు కానీ ఇది సందర్భం కాదని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది సామాజిక కోణంలో జరుగుతున్నటువంటి పర్యటనగానే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎవరు ఆ గొడవలకు కానీ ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించదు, రాజకీయాలకు వేదిక కాదన్న విషయాన్ని కూడా జన సైనికులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్ వెంకటరత్నం, గతంలో మనం చూస్తే తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల దృష్ట్యా పవన్ కళ్యాణ్ని మరి ఆయనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడడం జరిగిందా స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా? అయితే సెక్యూరిటీ సంబంధించిన విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే
ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడే చాలా మంది ఇక్కడ పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రి కూడా ఎంతో హాట్ కామెంట్, తెలంగాణలో ఎలా అడుగు పెడతావో చూస్తాం బిడ్డ అని చెప్పి ఇటు తెలంగాణ వాదులు, మరోవైపు ఇక్కడ కొంతమంది మేధావి వర్గం వాళ్ళు కూడా ఇక్కడ నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనేక రచ్చ జరిగిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఏదో ఒక వంక పెట్టుకొని నువ్వు బాగా వేయాలని చూస్తే మాత్రం బాగుండదు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యక్తులమే చూసుకుంటాం తప్ప మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అవకాశం లేదు. ఇది తెలంగాణ ప్రాంతం, మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి, ఇటు మేధావి వర్గం నుండి, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల నుండి ఒక ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మా ప్రాంతంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు, ఇక్కడ ఒకరికొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అడుగు పెట్టినా అడ్డుకొని తీరుతామని చెప్పి దానికి సంబంధించినటువంటి పరిణామాలు ఉంటాయని కూడా చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి కూడా జన సైనికులు కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కోణం మాత్రం ఒక హ్యూమానిటీ గ్రౌండ్ లోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని రాజకీయం చేస్తే ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అబ్బాయిని ఎవరు ఆదుకోలేదన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఒక రేషన్ బియ్యం తప్ప అతనికి సంబంధించినటువంటి పెన్షన్ కానీ అట్లాంటి ఇందిరమ్మ ఇల్లు కానీ ఏది రాకపోవడము, ఎవరు పట్టించుకున్నటువంటి అబ్బ పెట్టది అడుక్కొని ఇవ్వదు అన్నట్టుగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఏ నాయకుడు తమను పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి తన అభిమాన నటులు వస్తే అడ్డుకుంటే ఇది కూడా ఒక తీవ్ర పరిణామంగానే భావించాల్సి వస్తుందని చెప్పి ఇప్పటికే చాలా మంది భావిస్తున్నటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాజకీయం చేయకూడదన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా జన సైనికులు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎంతో మంది హ్యూమానిటీ ఆలోచించే అటువంటి సామాజికవేత్తలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పర్యటన కాదు, ఇది ఒక సామాజిక కోణంలో చూడాలి, దీన్ని స్వాగతించాలి. ఇప్పుడు పవన్ రాజకీయ నాయకుడిగా కాదు, ఒక సినిమా హీరోగానే, అభిమానిగానే ఒక చూడాలి తప్ప వేరే కోణంలో ఆలోచించడానికి ఆస్కారమే లేదన్నటువంటి విషయాన్ని కూడా ఇటు జన సైనికులు, సామాజికవేత్తలు, వారి కుటుంబ నాయకులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బాబుకు ఉన్నటువంటి కోరిక మాత్రం అదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చూడాలన్నది. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ గబ్బర్ సింగ్ సినిమా చూస్తూ నేను పెరిగాను కాబట్టి తనని కూడా తను జూనియర్ గబ్బర్ సింగ్ అంటారు. గబ్బర్ సింగ్ లో వచ్చేటువంటి పాటలు కానీ, దాంట్లో ఉన్నటువంటి డైలాగులు కానీ, ప్రతిదీ కానీ నాకు ఇష్టం అని చెప్పి గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించినటువంటి డైలాగులు కూడా చెప్తున్నాడు. నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తానన్నటువంటి డైలాగ్ కూడా నిన్న ఆర్టీవీ తోటి నిరంజన్ చెప్పడం జరిగింది. ఇట్లాంటి అభిమాన నటుడు అంటే తను తినేటప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూ గబ్బర్ సింగ్ సినిమా గురించి, అలాగే టీవీ చూసుకుంటూ అంటే పవన్ కళ్యాణ్ గురించే ఉంటాడు. కాబట్టి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లాడి మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరు స్పందించాలి తప్ప దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి స్థానికులు కూడా అంటే భావిస్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్ రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద చిన్నారి నిరంజన్కి ఉన్న పరిస్థితులు ప్రస్తుతానికి డిఎండి అనే ఒక జన్యుపరమైన వ్యాధితో నిరంజన్ బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదంటూ డాక్టర్లు చేతులు ఎత్తేశారు. మొత్తానికైతే తన చివరి కోరికగా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చూడాలని తను అనుకోవడంతో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ బయలుదేరి ఇప్పుడు ప్రస్తుతానికి మరి కాసేపట్లో వరంగల్కి చేరుకోబోతున్నారు. మొదటగా అక్కడ వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి చేరుకొని అక్కడి నుంచి నిరంజన్ ఇంటికి వెళ్తారు. సో మొత్తం మీద దీన్ని రాజకీయంగా చూడకూడదు, ఇది వ్యక్తిగతమైన ఒక పని మాత్రమే అంటూ జనసేనకు సంబంధించి జనసేన చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద నిరంజన్ కోరిక తీరబోతుందా? అలాగే డిప్యూటీ సీఎం గతంలో మనం ఒకసారి చూస్తే తెలంగాణకు సంబంధించి తాను మాట్లాడిన మాటలు, అంటే తెలంగాణలో నేను పర్యటిస్తాను, తెలంగాణ సమస్యలపైన పోరాడుతాను ఖచ్చితంగా అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మరి ప్రతిపక్షాలు కానీ ఎవరైనా తనని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అన్న ఉద్దేశంతో టైట్ సెక్యూరిటీని కూడా పోలీస్ బలగాలను కూడా దింపినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆ చిన్నారి నిరంజన్ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.